చూడమ్మా, బాగా చూడు. నువ్వు వెళ్ళిపోతుంటే హ్యాపీగా ఫీల్ అయ్యే మనిషిని తీసుకొచ్చాను. చూడు. ఆగాగు, ఒక్క నిమిషం ఆగు. అప్పన్న కళలోని ఆనందాన్ని కాసేపే నన్ను చూడని. అబ్బో, ఎంత టార్చర్ పెట్టా మమ్మల్ని. వీడియో క్లిప్పింగ్ తో బ్లాక్మెయిల్ చేస్తావా? సీడీ చూపించి బెదిరిస్తావా? బర్త్డే పార్టీ చేసుకుని అప్పన్ని ప్రపోజ్ చేయాలని చూస్తావా? సమస్యలకు ఇక్కడే జరగాలని ఫిట్టింగులు పెడతావా? మా నాటకాన్ని బయట పెట్టాలని లెటర్ రాస్తావా? పాపాల బైరుడ్లాగా ఎన్ని పాపాలు చేసావురా? నీ పాపం పుట్టలా పెరిగి పగిలిపోయింది. మా ఉసిరి తగిలి ఈ ఊళ్ళోంచి నీకు బూస్టింగ్ వచ్చేసింది. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఊరేగు. టాటా, బాయ్ బాయ్. ఆర్య, ఒక్క నిమిషం వెళ్ళారా? ఒక్క నిమిషం వెయిట్ చేయి. అప్పన్న ఏదో చెప్పాలనుకుంటుందంట, ఇప్పుడే వస్తా. వాట్ అప్పు? వాడికి ఇవ్వాల్సిన బ్యాలెన్స్ ఏమైనా ఉందా? ఇలారా. ఓకే. నీకు అసలు బుద్ధుందా? మన విజయాన్ని, వాడి ఓటమిని ఎంజాయ్ చేస్తున్నా. ఇందులో తప్పేంటమ్మా? నువ్వు హీరోవా కమెడియన్ వా? అదేంటి, మనం విన్నామంటే నేను హీరోనే కదా. విలన్ లేకుండా విన్నేంటి? విలన్ లేకుండా చేయడమే కదా హీరోయిజం అంటే. అంటే కథ అప్పుడే క్లైమాక్స్కి వచ్చింది అనుకుంటున్నావా? అంటే కాదా? కాదు, స్టోరీ చాలా ఉంది. విలన్ లేకపోతే చెప్పగా ఉంటుంది. అయితే ఇప్పుడు అర్జున్ ఆపాలి, అంతేగా? అంతే. ఓకే. అయినా 2 సైడ్ హీరోయిన్ 1 సైడ్ వచ్చినప్పుడు ఇంకా మనకు భయం ఏంటి? అలాగే చేద్దాం. ఓకే. అర్జున్, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండాలి. నేను వెళ్తే మీకు ఏ ప్రాబ్లం ఉండదు కదా? ప్రాబ్లం ఉండాలి, అప్పుడే కిక్ ఉంటుంది. అందులో నేను కిక్ లో రవితేజ టైపు. కానీ నేను ఇక్కడే ఉంటే మీకు సంతోషం ఉండదు. నేను వెళ్ళిపోతేనే మీకు ఆనందం. అసలైనా నువ్వు ఉండాలో వెళ్ళాలో డిసైడ్ చేయాల్సింది హీరో. సాడ్ డైలాగులు చెప్పకుండా యూ స్టే హియర్. ఆ బ్యాగ్ ఇటు ఇవ్వు. నేను ఇవ్వను. ఇవ్వు. వద్దు. ఆర్య, ఆర్య చెప్పేది. నేను ఇవ్వనుగా. ఇస్తే నువ్వు పారిపోతావు, నాకు తెలుసు. ఆర్య వద్దు. ఆగర్జు, మా అమ్మకి నిజం తెలియక మాట్లాడింది. నువ్వే తప్పు చేయలేదని నాకు తెలుసు. బాబు, ఎవరయ్యా నువ్వు? దండాలయ్యా, మాది పక్కూరు. అన్నదానం వస్తదానం జరుగుతుందని తెలిసి వచ్చానయ్యా. కూసింత కూడెట్టి ఒక కొత్త బట్ట ఇస్తే తీసుకుని వెళ్ళిపోతానయ్యా. దానికి ఇంకా టైం ఉంది. లోపల కార్యక్రమం పూర్తి అవ్వాలి. అప్పటిదాకా అక్కడ కూర్చో. అలాగేనయ్యా. ధర్మప్రభువులయ్యా తమరు చల్లగా ఉండాలా. సంతోషం, అలా కూర్చో. పంతులు గారు,
పంతులు గారు, అపర్ణ ఆర్యలు గుండించొచ్చారా? ఇంకా రాలేదత్తయ్య, వాళ్ళ కోసమే చూస్తున్నాను. చూడ్డం ఎందుకు, వాళ్లే వస్తారులే. మిగతా పనులు చూడు. ఏ పనులు చేయాలో నాకు చెప్పమ్మా, నేను చేస్తాను. నువ్వు నాయుడు బాబు పక్కన కూర్చో, ఇంకే పని చేయక్కర్లేదు. రా. ఏమైంది? ఏంటిది? అసలేమైంది? వాళ్ళేరి? వాళ్ళు ఇంకా గుళ్ళోనే ఉన్నారు. అక్కడేం జరిగిందో తెలుసా? అపర్ణ అర్చన చేపించింది. గుళ్ళో అర్చన అభిషేకాలే కదా చేయిస్తారు. అసలు విషయం అది కాదు వదినా. అపర్ణ బావ పేరు తన పేరు కలిపి అర్చన చేయమంది. ఆర్యని పెళ్లి చేసుకొని అర్జున్ పేరుతో తన పేరు చెప్పడం ఎందుకు? ఎందుకంటే అపర్ణకి ఆర్యకి పెళ్లి కాలేదు కాబట్టి. ఏంటొదినా నువ్వు చెప్పేది? అపర్ణ ఆర్య పెళ్లి చేసుకోలేదా? లేదు, చేసుకున్నట్టు నాటకం ఆడుతున్నారు. ఆ విషయం చెప్పాలని నిన్ను రమ్మని ఫోన్ చేశాను. అసలు నాటకం ఎందుకు ఆడుతున్నారు? స్నేహ పెళ్లి కోసమట. నాకు మొదటి నుంచి డౌట్ కొడుతూనే ఉంది. నిన్నటితో అదే నిజమైంది. వాళ్ళు నాటకం ఆడుతున్నట్టు బావకు తెలుసా? వాడి వల్లే నాకు తెలిసింది. అర్జున్కి మొత్తం తెలుసు. నాటకం బయట పెట్టమని వాళ్ళని బలవంతం కూడా చేస్తున్నాడు. అయిపోయింది వదినా, అంతా అయిపోయింది. ఇప్పటిదాకా అపర్ణకి పెళ్ళైపోయింది కదా. బావ ఎంత వెంటపడ్డా అపర్ణ బావ కలిసే ఛాన్స్ లేదనుకున్నాను. అపర్ణకి బావంటే అసహ్యం, కోపం అనుకున్నాను. ఈరోజు అదంతా అబద్ధం అని తేలిపోయింది. ఇంక బావ నాకు దక్కడా? నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. పెద్దదాని భాగోతం అలా ఉంటే చిన్నది స్నేహ ఏం చేసిందో తెలుసా? ఆ గోకుల్గడ్ లేడు, నిన్న వాడితో లేచిపోవాలని ఎత్తువేసింది. ఆ కుంటోడికి విషయం తెలిసి దాని ఎత్తు పారలేదు. మొహం మీద కొట్టి ఇంటికి లాక్కొచ్చాడు. ఇంట్లో కూడా బొడత పూజ బాగానే అయిందిలే. దానికి మొదటి నుంచి కూడా వాడంటేనే ఇష్టం. వాడు మోసం చేసినా కూడా వాడి మీద మోసు తీరలేదు దానికి. అంటే నిన్న స్నేహ నాతో రావడానికి రెడీ అయిందా? అయినా పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు అవేం బుద్ధులే. పేరుకి పెద్ద రాజావారి కూతుళ్ళు, కాని బుద్ధులున్నాయి చూడు, పెడబుద్ధులు. పెద్దది పెళ్లి కాకుండా నాటకం ఆడుతుంది. చిన్నది పెళ్ళైనా కూడా ప్రియుడి కోసం పాకులాడుతుంది. చిచి, ఇలాంటి ఇంటికి కోడలని చెప్పుకోవడానికి నాకే సిగ్గుగా ఉంది. ఆ ముసల్దానికి చిన్నదాని విషయమే తెలుసు. ఆ పెద్దదాని విషయం కూడా తెలిసిందనుకో, దాని మతిపోయి హరీ మండం ఖాయం. అసలు వాళ్ళ విషయం మనకెందుకు వదినా? ముందు బావ సంగతి తేల్చుకోవాలి. ఇంత మంచి విషయాలు చెప్తే ఎందుకు అంటుందేంటి? నేను అనుకున్నది నిజమే అయింది. స్నేహకు నా పైన ప్రేమ ఉంది. వెంటనే స్నేహం చూడాలి. ఏమా బాబు, ఇందాక నన్ను ఎవరో కలవాలని వచ్చారన్నారు, నువ్వేనా? నేనేనయ్యా మిమ్మల్ని కలవాలందే. నిన్ను ఎక్కడో చూసినట్టుందే. ఎవరు నువ్వు? అయ్యా, నేను సుబ్బయ్య గారినయ్యా.